నమస్తే. తన వివాహేతర సంబంధానికి భర్త మాత్రమే అడ్డుగా ఉన్నాడు. భర్తను తొలగించుకుంటే తన వివాహేతర సంబంధాన్ని ఇంకా కొనసాగించొచ్చు. తన ప్రియుడితోటి కలకాలం ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు అని చెప్పి భావించినటువంటి భార్య అయినటువంటి పూర్ణిమ. మొత్తానికి భర్తను అడ్డు తొలగించుకోవడం జరిగింది. చిట్ట చివరికి పోలీసులకు చిక్కడం జరిగింది. అనేక రకాలైనటువంటి నాటకీయమైనటువంటి పరిణామాలు 11 రోజుల తర్వాత పోలీసులు దీనికి తెరదించడం జరిగింది. అనేక రకాలైనటువంటి విస్తుపోయే విషయాలని పోలీసులు బహిర్గతం చేయడం జరిగింది. చంపినటువంటి విధానం, దాని తర్వాత ఆడినటువంటి నాటకం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కలకాలం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినటువంటి భార్యనే భర్తనే కడతీర్చినటువంటి ఘటన చాలా చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో భర్తలను భార్యలని, భార్య భర్తలని కేవలం వివాహేతర సంబంధాలతోనే అనేక రకాలైనటువంటి మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. కేవలం మర్డర్ చేస్తే ప్రియుడితో జీవించవచ్చు, భర్తకు ఉన్నటువంటి ఆస్తిని కొట్టేయచ్చు, లవర్తో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి సుఖానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులు. ఈరోజు పూర్ణిమ చేసింది కూడా అదే పని. కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి పూర్ణిమ ఒక కూలితో పెట్టుకున్నటువంటి ఎఫైర్ ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి ఆ కుటుంబంలో చిచ్చురేపింది. తనకు 11 ఏళ్ల కొడుకుని ఈరోజు తండ్రి లేనటువంటి కొడుకుగా మార్చేసింది. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఏర్పడ్డటువంటి ఒక కూలీతో ఏర్పడ్డటువంటి పరిచయం తన కట్టుకున్నటువంటి వాణ్ణి సైతం కూడా కడతీర్చే వరకు తీసుకొచ్చింది ఈ అక్రమ సంబంధమే. ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండింది. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ హత్యలకి కట్టుకున్నటువంటి వాళ్ళని కూడా కడతీర్చేటువంటి దుస్థితికి తీసుకొస్తున్నటువంటి కారణాలను కూడా మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి కనుక వివరాలను చూసుకున్నట్టయితే ఉంటే 36 ఏళ్ల పూర్ణిమ, 45 ఏళ్ల అశోక్ అన్నటువంటి వ్యక్తి, ఇద్దరికి పెళ్ళైపోయి 15 సంవత్సరాలు కావస్తుంది. 11 ఏళ్ల కొడుకు సైతం కూడా ఉండడం జరిగింది. అశోక్ ఒక ప్రైవేట్ కళాశాలలో మేనేజర్గా పనిచేస్తూ ఉంటే పూర్ణిమ ప్లే స్కూల్ని ఇంటి దగ్గరనే నడిపిస్తుంది. ఎక్కడ కూడా ఆర్థిక పరంగా లోటుపాట్లు లేవు. అన్యోన్యంగా ఉండేటువంటి కుటుంబంలో అక్రమ సంబంధమే మొత్తానికి చిచ్చు పెట్టింది. ఇక లాభం లేదు, భర్తను వదిలించుకోవాలి. భర్తకు తనపైన అనుమానం వచ్చింది. తనతోటి ఉన్నటువంటి మహేష్ అన్నటువంటి ప్రియుడితో ఉన్నటువంటి సంబంధం గురించి తన భర్తకు తెలిసిపోయింది. భర్త పదే పదే నిలదీయడంతో ఇక చేసేది ఏమి లేక తన ప్రియుడితోటే ఉండాలి అంటే భర్తను లేపేయడం మాత్రమే మార్గమని భావించింది పూర్ణిమ. అందుకోసమే ఈ నెల 10వ తారీఖున ఇంట్లోకి రమ్మని తన ప్రియుడిని పిలిస్తే ఇంట్లోకి వెళ్తే తన ప్రియుడు, తన భార్య అయినటువంటి పూర్ణిమ ఇద్దరిని గమనించినటువంటి అశోక్ 10వ తారీఖున నిలదీయడం జరిగింది. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ వినకపోవడం, అంతేకాకుండా గతంలో తన ప్రియుడితో ఉంటున్నటువంటి సంబంధం పైన నిలదీసి తనకి దూరంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసి వేరే కాలనీకి సైతం కూడా అశోక్ మార్చడం జరిగింది. అయినప్పటికీ పూర్ణిమ మనసులో ఎట్లాంటి మార్పు రాకపోగా ఇంతింతకు ఇంకా 10 ఎక్కువైపోయింది. సో భర్త చెప్పినా, భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు బ్రతిమలాడినా భార్య అయినటువంటి పూర్ణిమ మనసులో ఎక్కడ కూడా మార్పు రాకపోగా ఇంకా ప్రియుడు అయినటువంటి మహేష్ పైనే ఎక్కువ ప్రేమను పెంచుకొని తాను మాత్రమే సర్వస్వం, తాను మాత్రమే నా లోకం అని చెప్పేసి భావించి ఎట్టి పరిస్థితుల్లో తన భర్త ఉన్నట్టు అయిదుంటే ఈ సహజీవనాన్ని కొనసాగించలేను, ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగించలేను, తను మాత్రమే నాకు ప్రాణం అనుకొని కట్టుకున్నటువంటి భర్తని 11వ తారీఖున మర్డర్ చేసేందుకు ప్లాన్ చేసింది. అనుకున్నదే తడావుగా 11వ తారీఖు సాయంత్రం 6 గంటల టైంలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటువంటి టైంలోనే తన ప్రియుడికి ఫ్రెండ్ అయినటువంటి మరో వ్యక్తి సహాయంతో మర్డర్కి ప్లాన్ వేయడం జరిగింది. అనుకున్నదే తడావుగా భర్త అయినటువంటి అశోక్ ఇంట్లోకి అడుగు పెట్టడమే తరువాయి వెనుక నుండి ప్రియుడు రాడ్డుతో తలపైన కొట్టడం, దాని తర్వాత కాళ్ళని గట్టిగా పట్టుకున్నటువంటి భార్య అయినటువంటి పూర్ణిమ 3 చున్నీలతోటి గొంతును బిగించి చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత
అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది తను ఈ కేసు నుండి తప్పించుకోవడం కోసం. మొత్తానికి తలపైన బాదడం, 3 చున్నీలతోటి గొంతును బిగించడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిండు అశోక్. చేసేదేమి లేక బంధువులకు అనుమానం రాకుండా, చుట్టాలకు అనుమానం రాకుండా, చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా షర్ట్ పైన తన డ్రెస్ పైన పడ్డటువంటి రక్తపు మరకలని తూడ్చేసి బట్టలని తీసేసి కొత్త బట్టలను తొడిగేసి బాత్రూంలో పడేయడం జరిగింది. భర్త శవాన్ని బాత్రూంలో పడేసిన తర్వాత అక్కడి నుంచి ఇద్దరు, ప్రియుడైనటువంటి మహేష్కు సహకరించినటువంటి సాయి కుమార్ ఇద్దరు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. దాని తర్వాత అసలైనటువంటి నాటకానికి తెరలేపింది భార్య పూర్ణిమ. తన కొడుకుతోటి తన డాడీని పిలువవు ఒకసారి భోజనానికి అని చెప్పేసి చెప్పడం, బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా కొడుకు బెడ్రూమ్లో లేకపోవడం, దాని తర్వాత బాత్రూంలోకి వెళ్ళి చూడగానే బాత్రూంలో పడిపోయిండు మమ్మీ అని చెప్పి మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చి చెప్పడం పూర్ణిమకి. సో ఇదంతా తెలవనట్టుగా యాక్ట్ చేస్తున్నటువంటి పూర్ణిమ నెత్తి నోరు మొత్తుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచిందట. పిలిచేసి నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహాయాన్ని కోరడం, దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లేలోగానే హాస్పిటల్ వైద్యులు ధృవీకరించడం జరిగింది చనిపోయిందని. సో చనిపోయినటువంటి విషయం ఎట్లా చనిపోయింది అనేది అప్పటికే భార్య పూర్ణిమకు తెలుసు. కానీ నిజంగా బంధువులని పోలీసులను నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. తనకు పోస్ట్ మార్టం చేయకూడదని చెప్పేసి వారించింది. ఎందుకంటే అసలైనటువంటి గుట్టు బయటపడుతుంది కావచ్చేమో అన్నటువంటి అనుమానంతో మొత్తానికి మృతుడు అయినటువంటి అశోక్ యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తే విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. మెడపైన, బుగ్గపైన, తలపైన ఉన్నటువంటి గాయాలు చూసి ఇదంతా మర్డర్ అని చెప్పేసి పోలీసులు నిర్ధారించుకోవడం జరిగింది. ఎట్టకేలకు అనుమానం ఉన్నటువంటి భార్యపైనే అనుమానం వచ్చినటువంటి ఈ సందర్భంలో భార్య పూర్ణిమను విచారించడం, దాని తర్వాత ఇంటరాగేషన్ చేస్తే అసలైనటువంటి విషయాలు 11 రోజుల తర్వాత బయటపడ్డాయి. భార్య చంపింది ప్రియుడి కోసం, ప్రియుడి మోజులో ఉండి తనకి ఇక భర్త వద్దనుకొని చెప్పేసి నిర్ణయించుకొని తన ప్రియుడికి సహకరించినటువంటి మరో వ్యక్తితోటి నేనే చంపానని చెప్పేసి ఒప్పుకుంది. ఇప్పుడు 3 వ్యక్తులు కటకట పాల్గొవడం జరిగింది. 3 వ్యక్తులని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అంటే ఇదంతటికి కూడా కారణం ఒక పచ్చడి కాపురంలో వివాహేతర సంబంధం అనేది ఎంత సిచ్చు పెట్టిందో మనకు అర్థమవుతా ఉన్నది. ఎక్కడ ఆర్థిక పరంగమైనటువంటి లోటు లేదు. ఒక కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి, వీళ్ళకిద్దరికీ ఉన్నటువంటి పరిచయం గత 4 సంవత్సరాల క్రితమే ఒక ఇంటి నిర్మాణంలో భాగంగా ఏపీకి చెందినటువంటి మహేష్ తోటి ప్లే స్కూల్ నడుపుతున్నటువంటి పూర్ణిమకి ఏర్పడినటువంటి పరిచయం, ప్రేమ, వివాహేతర సంబంధం. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 36 ఏళ్ళు ఉన్నటువంటి పూర్ణిమ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి మహేష్కి దరిదాపుగా 10-12 సంవత్సరాల డిఫరెంట్. 22 నుంచి 23 సంవత్సరాలే ఉన్నటువంటి మహేష్ తోటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎంతో అన్యోన్యంగా చూసుకుంటున్నటువంటి భర్తను సైతం లేపేసింది. కొడుకుని ఈరోజు అనాథగా చేసింది. ఈరోజు జైలు ఊసలు లెక్క పెడతా ఉంది. ఇదంతటికి ప్రధానమైనటువంటి కారణం అంతా కూడా వివాహేతర సంబంధం, అక్రమ సంబంధమే ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది. ఇటువంటి నీచులు, ఇటువంటి మహిళలు సైతం కూడా ఈ విధంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఎంతో భర్త భార్యను నమ్ముతాడు, భార్య భర్తను నమ్ముతుంది. వివాహేతర సంబంధం కోసం, ఇంకోటి పడక సుఖం కోసం నువ్వు చేసేటువంటి వ్యవహారమే ఇది. సరే, ఒకవేళ కనుక నీకేమైనా తనతో ఉండడం ఇష్టం లేకపోతే, నీకు తనతో సంసారం చేయడం ఇష్టం లేకపోతే తనతో విడాకులు తీసుకోండి, లేకపోతే వేరుగా ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇవాళ ఎంతో అన్యోన్యంగా చూసుకొని నా భార్య సర్వస్వం అని చెప్పేసి నమ్మినటువంటి భర్తని ఇవాళ భూమి మీదనే లేకుండా చేసినటువంటి ఒక నీచురాలకు సంబంధించినటువంటి కథ కదా ఇది. వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంకోటి పడక సుఖం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కదా ఇది. ఇది కేవలం పూర్ణిమ చేసినట్టుంది కాదు, ఇటువంటి ప్రతిరోజు ఏదో చోట జరుగుతూనే ఉంది. ప్రతిరోజు భర్త భార్యని, భార్య భర్తని, ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ప్రియుడైనటువంటి మహేష్కు సహకరించినటువంటి సాయి కుమార్,
పూర్ణిమ. ఈ ముగ్గురు కలిసి ఉరేసి 3 చున్నీలతోటి ఇక్కడ చూడండి, కాళ్ళని కట్టుకున్నటువంటి భార్య కాళ్ళని గట్టిగా పట్టుకుంటే ఇక్కడ ప్రియుడైనటువంటి మహేష్ సహకరించినటువంటి మరో వ్యక్తి 2 చున్నీలని మెడకేసి గట్టిగా లాగేయడం, ఊపిరాడకుండా చేసేసి మొత్తానికి శవంగా మార్చేసి ఏ విధమైనటువంటి డ్రామా ఆడిల్లు. ఏదైనా నిజం ఎప్పుడూ దాగదు. మర్డర్ చేసి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి పూర్ణిమ అడ్డంగా దొరికింది. ఈరోజు ఎవరికి ఏం సమాధానం చెప్తుంది? బంధువులకు ఏం సమాధానం చెప్తుంది? చివరికి కొడుకుకి ఏం సమాధానం చెప్తుంది? కన్నా కొడుకు ముందట కూడా విలన్గా మారింది పూర్ణిమ. కనీసం చివరిగా తన కొడుకును కూడా చూసుకునేటటువంటి స్థితిలోనే చనిపోయిండు. ఆ రోజు 11వ తారీఖు సాయంత్రం ఇంట్లోకి అడుగు పెట్టగానే వెనుక నుంచి ఇనుపరాడుతో కొట్టడం. కనీసం కొడుకును చూసుకోలేదు, భార్యను చూసుకోలేదు. ఎవరిని చూసుకోక ముందుకే భార్య చేసినటువంటి ఒక నీచమైనటువంటి కుట్రకు ఇవాళ అశోక్ బలైపోయాడు. ఇటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో శిక్షలు పడాలి. నువ్వు భార్యవేనా? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సుఖం కోసం, నీ సుఖానికి అడ్డొస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో కట్టుకున్నటువంటి భర్తను కూడా కరదీర్చినటువంటి ఒక దుర్మార్గురాలుగా ఇలా సమాజం ముంగట ఎలా నువ్వు తలెత్తుకొని బతుకుతావు? ఎలా బయటకు వస్తావు? ఎలా నీ బంధువులకి మొహం చూపెట్టుకుంటావు? దయచేసి మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం, మరోసారి సూచిస్తూ ఉన్నాం. దయచేసి ఒకవేళ కనుక మీకు వాడే ముఖ్యం, ఆమె ముఖ్యం అనుకున్నట్టయితే ఉంటే దయచేసి విడిపోండి, విడాకులు తీసుకోండి. కానీ ఇలా నీకు ఏం లేదని దరిదాపుగా 5 కోట్ల రూపాయలకు ఆస్తులు ఉన్నాయట ఈయనకు, అశోక్ అన్నటువంటి వ్యక్తికి. నీకు ఎక్కడ కొరత వచ్చింది? నీకు ఇంకేం లోపం వచ్చింది నీకు? సో జరిగినటువంటి సంఘటన ఇది. వివాహేతర సంబంధంతో మహిళ ఏం చేసిందో, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఈమె ప్లే స్కూల్ నడిపిస్తున్నటువంటి ఆమె ఏమైంది? దరిదాపుగా 15 సంవత్సరాలు అవుతుందట పెళ్ళై. ఉండాలి కదా కొంచెమైనా, మనిషివేనా లేకపోతే ఒక మహిళవేనా?